ఈరోజు మనతో పాటు ఉన్నారు గణిత గారు, సోహమ్ అకాడమీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ నుంచి. హాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. రోబోటిక్స్ గురించి చెప్తుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లలకు అందరికీ కొత్తగా ఉంటుంది. దే డెఫినెట్లీ ఫీల్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ వన్ థింగ్ ఇస్ రోజు సబ్జెక్ట్స్ అట్లా జస్ట్ థియరిటికల్గా ఇంటూ వాళ్ళకి చాలా బోరింగ్గా ఉంటాయి చాలా వరకు. వాళ్ళు ఇంకా కొత్తవి ఇంకేమన్నా కావాలి అన్నట్టు ఉంటారా, లేకపోతే వాళ్ళ క్యూరియాసిటీని అట్లా సస్టైన్ చేయడం కోసమే వీ హ్యావ్ దిస్ 7 ఇన్నోవేషన్ ఛాలెంజెస్ అండి. ఈ 7 ఇన్నోవేషన్ ఛాలెంజెస్లో కంప్లీట్ చేయడంలో చూపించమని చెప్తాం అన్నమాట. అండ్ మీరు ఇప్పుడు ఈ రోబోటిక్ సెషన్స్ చెప్తూ ఉంటారు గవర్నమెంట్ స్కూల్స్లో. సో చెప్పే సెషన్స్ అనేది వాళ్ళ అకాడమిక్స్కి రిలేట్ అయ్యి ఉంటుందా, లేకపోతే అవుట్ ఆఫ్ ఇట్ ఈస్ ప్యూర్లీ అవే ఫ్రమ్ దేర్ అకాడమిక్స్ అండి. కొంతమంది స్టూడెంట్స్ ఎంత సూపర్ ఫాస్ట్ ఉంటారంటే మధ్యాహ్నం వరకే కంప్లీట్ చేసేస్తారు. సమ్ టైమ్స్ ది ఎంటైర్ స్కూల్ ఇట్ సెల్ఫ్ కంప్లీట్స్ ఇట్ బై. అండ్ దెన్ దెర్ ఇస్ యోగా ఫర్ మైండ్ అండ్ బాడీ ప్రోగ్రామ్. స్టూడెంట్స్కి చిన్నప్పటి నుంచి ఫిజికల్ ఫిట్నెస్ అన్నది చాలా మంచిగా అలవాటు అవ్వాలి. అండ్ వన్ ప్రౌడ్ మూమెంట్ దట్ వీ హ్యావ్ ఇస్ మేము లాస్ట్ 4 yearsగా ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. రీసెంట్గా వెళ్ళినప్పుడు వీ హ్యావ్ గాట్ బెస్ట్ డిజైన్ అవార్డ్ ఫర్ అవర్ రోబోట్ అమాంగ్ ఆల్ ది అదర్ 47 teams దట్ వీ హ్యాడ్. హాయ్ అండి, వెల్కమ్ టు చర్చా విత్ రియల్ లీడర్. నేను మీ వినిల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు గణిత గారు, సోహమ్ అకాడమీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ నుంచి. హాయ్ అండి, వెల్కమ్ టు చర్చా విత్ రియల్ లీడర్ కార్యక్రమం. హాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. మేడం, సోహమ్ అకాడమీ గురించి చాలా విన్నాము. మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇతర మారుమూల ప్రాంతాలలో కూడా చాలా వరకు యాక్టివిటీస్ చేస్తూ ఉంటారని విన్నాను. సో మీరు చేసినటువంటి యాక్టివిటీస్ని ఈరోజు మా ప్రేక్షకులకి పరిచయం చేయాలని అనుకుంటున్నాము. సో అసలు సోహమ్ అకాడమీ ఎలా స్టార్ట్ అయింది, దాని జర్నీ గురించి చెప్తారా మ్యామ్? యా, డెఫినెట్లీ అండి. సో సోహమ్ అకాడమీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ అన్నది మా కంప్లీట్ ఆర్గనైజేషన్ నేమ్. 2017లో ఎస్టాబ్లిష్ చేశాము. అండ్ చిన్నగా గవర్నమెంట్ స్కూల్స్తోని వర్క్ చేయడం స్టార్ట్ చేస్తూ ఇప్పుడు ఆల్మోస్ట్ తెలంగాణలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ రోబోటిక్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లాగా ఇట్ హ్యాస్ ఎవాల్వ్డ్ ఇంటూ. మా కీ ఏరియాస్ వచ్చేసి యోగా, రోబోటిక్స్, లీడర్షిప్ అండ్ ఫైన్ ఆర్ట్స్. ఇందులో మేము ఏం చేస్తామంటే స్టూడెంట్స్కి రోబోటిక్స్ ప్రోగ్రాంలో ముఖ్యంగా ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇస్తామన్నమాట. యూజువల్గా రోబోటిక్స్ అంటే స్టూడెంట్స్కి ఇంజనీరింగ్లో వాళ్ళ 3rd year 4th year ఆ టైంకి ఇంట్రడ్యూస్ చేస్తాము. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో వన్ ఆఫ్ ది మేజర్ డ్రాబ్యాక్స్ అని చెప్పొచ్చు, విచ్ ఇస్ it is morely theoretical oriented and very less of practical education is there. సో ఆ ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ స్టూడెంట్స్కి వాళ్ళ చేతులతో వాళ్ళు చేస్తూ ఉంటే అర్థమయ్యేలాగా కాన్సెప్ట్స్ని వాళ్ళు మంచిగా అర్థం చేసుకోవాలి అని చెప్పి వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ రోబోటిక్స్ ప్రోగ్రామ్. దాని పేరు రోబోటిక్స్ ఇన్ అకాడమిక్స్ అంటాం. అండ్ దెన్ దెర్ ఇస్ యోగా ఫర్ మైండ్ అండ్ బాడీ ప్రోగ్రామ్, వేర్ స్టూడెంట్స్కి చిన్నప్పటి నుంచి ఫిజికల్ ఫిట్నెస్ అన్నది చాలా మంచిగా అలవాటు అవ్వాలి. It has to build their focus and discipline at the same time. Not just learning this asanas, advanced asanas లాగా నేర్చుకోవడం వరకే కాకుండా వాళ్ళు వెళ్ళి పబ్లిక్ పర్ఫార్మెన్సెస్ కూడా ఇచ్చేలాగా కూడా వాళ్ళని ట్రైన్ చేస్తాం అనమాట. సమ్ ఆఫ్ లైక్ కీ బిగ్ స్టేజెస్ దట్ వీ హ్యావ్ గివెన్ ఇస్ టీవర్క్స్లో ఒకసారి స్టూడెంట్స్ పర్ఫామ్ చేశారు. హార్ట్ఫుల్నెస్ అని చెప్పి వరల్డ్స్ లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్ ఉంది, అక్కడ కూడా స్టూడెంట్స్ యోగా వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో ఆ పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా అంత పెద్ద స్టేజెస్ పైన వాళ్ళకి ఇచ్చే కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తాం ఆ ప్రోగ్రామ్ నుంచి. అది కాకుండా దెన్ వీ హ్యావ్ లీడర్షిప్ ప్రోగ్రామ్ విచ్ ఇస్ మెయిన్లీ విత్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్. సో ఇదేంటంటే 1 year long ప్రోగ్రామ్. స్టూడెంట్స్ ఏదైతే రియల్ ప్రొఫెషనల్ వరల్డ్కి ఎంటర్ అవుతారో దానికంటే ముందు వాళ్ళకు ఒక లైఫ్లో ఒక ట్రైలర్ ఆర్ టీజర్ ఆఫ్ హౌ దట్ ప్రొఫెషనల్ వరల్డ్ ఇస్ గోయింగ్ టు బీ అన్నది చూపించడం కోసం మా ఈ 1 year long ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఉంది. వాళ్ళకి అందులో పర్సనల్ గోల్స్ అని చెప్పి, టీమ్ గోల్స్ అని చెప్పి వాళ్ళు కలిసి చాలా మంచి పెద్ద ప్రోగ్రామ్స్ని ఆర్గనైజ్ చేస్తారనమాట. చిన్నప్పటి నుంచే ఆ లీడర్షిప్ ఎబిలిటీస్ని డెవలప్ చేసుకుంటారు ఆ ప్రోగ్రామ్ నుంచి. అండ్ అవర్ 4th program is Soham Fine Arts program, where we have cultural singing and dancing as part of it. Mana కల్చర్తో కూడుకున్న సంస్కృత్ శ్లోకాస్ కానీ, కీర్తనాస్ కానీ, భజన్స్ కానీ, మన డాన్స్ ఫామ్స్ ఏవైతే ఉంటాయో, ఫోక్ పర్ఫార్మెన్సెస్ ఏవైతే ఉంటాయో, ఇవన్నిటినీ కూడా ఇప్పుడు వచ్చే జనరేషన్స్ వాటి గురించి తెలుసుకుంటూ వాటిని ఇంకా ముందు జనరేషన్స్ తీసుకొని వెళ్ళడం కోసం ఈ ప్రోగ్రామ్ని మెయిన్గా డిజైన్ చేసామన్నమాట. సో ఇన్ ఆల్ ఆర్ 4 focus areas ఆర్ యోగా, లీడర్షిప్,
robotics and fine arts mainly. Yeah. Yes ma'am. సో ఇది సోహం అకాడమీ అనేది ఎవరు స్టార్ట్ చేశారు మ్యామ్? Sahadev Komaragiri andi founder peru. He is our visionary leader behind this entire academy. Sir gurinchi oka chinna profile istanu. Sir is a very very humble person and he lived in United States. ఇంతకు ముందుకు మాస్టర్ చేయడానికి యుఎస్ వెళ్ళారు ఇక్కడ నుంచే, and then he did his masters, then he worked as a senior IT architect in a couple of companies in US as well as in Singapore. So అక్కడ వర్క్ చేసిన తర్వాత almost for 16 years and then he came back to India. So when he was living in the foreign, he had this idea ki I have to come back to my country and I have to serve the people here, especially the children category. ikkadunna education space lo manam oka manchi marpuni teeskoni ravali, pillalki holistic education ni andinchali anna mindset tone he came back to India and then he started this academy called Soham Academy. So idi మెల్లిగా ఫస్ట్ ఒక చిన్న ఒక్క గవర్నమెంట్ స్కూల్తో స్టార్ట్ అయింది, దెన్ ఇట్ ఇవాల్వ్డ్ ఇంటూ లైక్ రైట్ నౌ వీఆర్ ఇంటూ 630 గవర్నమెంట్ స్కూల్స్. సో అంతవరకు కూడా ఇవాల్వ్ అయ్యేలాగా ఈ ప్రోగ్రామ్కి వెనకున్న పర్సన్ సహదేవ్ కోమరెడ్డి గారు. అసలు ఈ రోబోటిక్స్ లెర్నింగ్ అనేది, రోబోటిక్స్ ఇన్ అకాడమిక్స్ అనేది అసలు ఎలా స్టార్ట్ చేశారు అండ్ ఇది ఎక్కడ టీచ్ చేస్తారు? బికాజ్ యూజువల్లీ రోబోటిక్స్ అంటే నవ్ డేస్ ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది అంతా ఉండకపోవచ్చు. సో అట్లాంటిది మీరు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి తీసుకొని వెళ్ళి చేస్తున్నారు. సో అసలు ఏమేమి నేర్పిస్తారు రోబోటిక్స్ ఇన్ లెర్నింగ్స్లో? సో ఈ ప్రోగ్రామ్ ఎట్లా స్టార్ట్ అయిందంటే ఇట్ ఇస్ అగైన్ రూటింగ్ బ్యాక్ టు సర్స్ ఎక్స్పీరియన్స్ వెన్ హీ వాజ్ ఇన్ యుఎస్. అక్కడ సర్కి మాస్టర్స్లో ఉన్నప్పుడు ఒక కంప్యూటర్ రిలేటెడ్ అసైన్మెంట్ వాళ్ళ ప్రొఫెసర్ సర్కి ఇచ్చి అది కంప్లీట్గా చేసి సబ్మిట్ చేయమని చెప్పేసి చెప్పారనమాట. It is at that point when he realized that with all the education system that he had since right from schooling, it was difficult for him to perform at that particular point of time. A practical knowledge or exposure lekapodam valla it has become difficult, and then he figured out his own way and he did the assignment at the end of the day. But at that point he felt that this practical education is very much needed for the students here in our India, or not just in India, anywhere. మనకి జస్ట్ థియరిటికల్గా నాలెడ్జ్ వస్తే సరిపోదు కదా. సో దాన్ని వాళ్ళు నెక్స్ట్ ప్రొఫెషనల్గా ఎట్లా హెల్ప్ చేస్తారు, ఆర్ ఎల్స్ వాళ్ళ లైఫ్కి ఎట్లా అప్లై చేస్తారు అన్న ఆస్పెక్ట్ పిల్లల్లో అది టింకర్ చేయగలగాలి మనము అని చెప్పి హీ స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్. సో అట్లా మెల్లిగా we seriously did not think of this program evolving as a very big one. It just started with sir సింపుల్గా ఒక చిన్న కిట్ పర్చేస్ చేసి దాన్ని ఫస్ట్ అతను ట్రై చేశారు. ట్రై చేసిన తర్వాత అప్పుడే సమ్మర్ క్యాంప్కి వచ్చిన కొంతమంది స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో కూడా ప్రాజెక్ట్స్ చేశారనమాట. చిన్న చిన్న యాక్టివిటీస్, బ్లింకింగ్ ఎల్ఈడి అని చెప్పి ఇప్పుడు మన రిమోట్లో ఉండే ఐఆర్ సెన్సార్ ఏదైతే ఉంటుందో అసలు అది ఎట్లా వర్క్ చేస్తుంది, ఆర్ ఇప్పుడు మనం యూజ్ చేసే లైట్స్, వీటి వెనకాల ఉన్న ఫంక్షనింగ్ ఆర్ మెకానిజం అసలు ఎట్లా వర్క్ అవుతుంది అన్నది ఆ అవగాహన ఉండడం కోసం కొన్ని 21 యాక్టివిటీస్ అని చెప్పి మేము క్యూరేట్ చేసాము అనమాట. సో ఇప్పుడు మేము వెళ్ళి స్కూల్స్లో ట్రైన్ చేసేటప్పుడు కూడా 1 day లాంగ్ వర్క్షాప్ చేస్తాము. ఫస్ట్ ఇనిషియల్గా స్కూల్ నుంచి గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ తీసుకుంటాము. అక్కడ ఉన్న లోకల్ గవర్నమెంట్ డిఓ డిఎస్ఓస్ డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాము పర్మిషన్. అండ్ దెన్ వీ గో టు ద స్కూల్లో 1 day లాంగ్ పర్మిషన్ సీక్ చేసి దెన్ వీ డూ 1 workshop. ఆ రోజు మేము ఒక 100-120 స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తే దెన్ వీ లైక్ సెలెక్టెడ్ స్టూడెంట్స్ 25 స్టూడెంట్స్ అట్లా ఎవరైతే మంచిగా యాక్టివిటీస్ని క్విక్గా కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళతోనూ ఒక రోబోటిక్స్ క్లబ్ ఫామ్ చేస్తాం. సో ఈ 21 యాక్టివిటీస్ అన్నీ కూడా వాళ్ళు డిఫరెంట్ సెన్సార్స్తోని, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్తోని, ఇట్లాంటి వాటితోని వర్క్ చేసి వాళ్ళు వాటి ఫంక్షనింగ్ ఏంటి అన్నది మెయిన్గా తెలుసుకుంటారనమాట ఈ పర్టికులర్ 1 day వర్క్షాప్ నుంచి. ఈ క్లబ్ ఫామ్ చేసిన తర్వాత ఈ స్టూడెంట్స్కి కొన్ని ఛాలెంజెస్ ఇస్తాం, 7 challenges. సో వాళ్ళ చుట్టుపక్కల ఉండే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ వాళ్ళు ఒక మినియేచర్ మోడల్ ఒకటి క్రియేట్ చేయగలరా ఒక ప్రాజెక్ట్ అని చెప్పి ఇస్తాం అనమాట. వాళ్ళు క్రియేట్ చేసిన తర్వాత దెన్ దే కంప్లీట్ ద 7 innovation challenges. కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ని మేము యాన్యువల్గా నేషనల్ సైన్స్ డే రోజు యాన్యువల్ రోబోటిక్స్ ఎగ్జిబిషన్ అని చెప్పి చేస్తాము. అక్కడికి ఆ స్కూల్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో ఆ ఛాలెంజెస్ వాళ్ళని ఇన్వైట్ చేస్తాం. దే కమ్ అండ్ ప్రెజెంట్ దేర్ బెస్ట్ ఇన్నోవేషన్ మోడల్స్ ఎట్ దట్ పర్టికులర్ ఎగ్జిబిట్. సో ఈ ఎంటైర్ ప్రాసెస్లో కూడా దే ఆర్ ద వన్స్ హూ కంప్లీట్లీ డూ ఎవ్రీథింగ్ బై హ్యాండ్. దెర్ ఈస్ జస్ట్
college trainer who acts as a support member. So మేము one point that I just want to add is స్కూల్లో ట్రైన్ చేసే కంటే ముందర ఆ డిస్ట్రిక్ట్లో మేము ఫస్ట్ కాలేజ్కి వెళ్తాం. కాలేజ్లో స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తాం. దే విల్ ఇన్ టర్న్ బికమ్ ట్రైనర్స్ ఫర్ దిస్ స్కూల్ ప్రోగ్రామ్స్. సో ఒక మంచి ఎకోసిస్టమ్ని కూడా బిల్డ్ చేస్తున్నాం అనమాట ప్రతి డిస్ట్రిక్ట్లో. కాలేజెస్ బెనిఫిట్ అయ్యేలాగా, అలాగే వాళ్ళ జూనియర్ స్కూల్ స్టూడెంట్స్ కూడా బెనిఫిట్ అయ్యేలాగా అలా ఈ ప్రోగ్రామ్. అండ్ మీరు యూజువల్లీ స్కూల్స్లో చేస్తుంటా అన్నారు. సో ఎట్లాంటి స్కూల్స్ని మీరు ఐడెంటిఫై చేస్తారు అండ్ ఎట్లాంటి ఏజ్ గ్రూప్స్లో ఉన్న పిల్లలకు ఇది ఎక్కువ సూటబుల్గా ఉంటుంది రోబోటిక్స్? సో గవర్నమెంట్ స్కూల్స్ అండి మెయిన్గా మేము సపోర్ట్ చేసేది. అందులో ZPHS కానీ, PMశ్రీ స్కూల్స్ కానీ, KGBB స్కూల్స్ కానీ, ఇట్లా రెసిడెన్షియల్ స్కూల్స్, మోడల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కానీ, ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కూల్స్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటాము. అండ్ మెయిన్లీ 7th to 9th స్టాండర్డ్ స్టూడెంట్స్ని తీసుకుంటాం ఇంటేక్. పర్ స్కూల్ అరౌండ్ 100 to 120 స్టూడెంట్స్ వరకు తీసుకుంటాము. సో ఇది చేస్తున్నప్పుడు క్రమంలో మీరు లైక్ గవర్నమెంట్ స్కూల్ పిల్లల దగ్గరికి వెళ్తున్నామన్నారు, రోబోటిక్స్ గురించి చెప్తుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లలకు అందరికీ కొత్తగా ఉంటుంది, బికాజ్ అప్పటిదాకా వాళ్ళకి అది తెలియదు రోబోటిక్స్ గురించి కానివ్వండి, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండదు. లైక్ మీరు ప్రైవేట్ స్కూల్ చూసినా కానీ, గవర్నమెంట్ స్కూల్ చూసినా కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ పిల్లలకు అంతగా ఉండదు. అట్లాంటి పిల్లల దగ్గర మీరు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి 7th క్లాస్ పిల్లల్ని మీరు ఐడెంటిఫై చేసి ఫస్ట్ టైం వెన్ యూఆర్ ఇంట్రడ్యూసింగ్ దెమ్ అబౌట్ రోబోటిక్ సెషన్స్ గురించి, వీటి గురించి చెప్పినప్పుడు వాళ్ళలో ఉన్న ఎక్స్పీరియన్స్ మీరు చూసినప్పుడు ఎట్లా అనిపించింది? They definitely feel very excited because one thing is రోజు సబ్జెక్ట్స్ అట్లా జస్ట్ థియరిటికల్గా ఇంటూ వాళ్ళకి చాలా బోరింగ్గా ఉంటాయి చాలా వరకు పిల్లలకి. బట్ ప్రాక్టికల్గా వాళ్ళ చేతితో చేసేవి చాలా మంచి ఎగ్జైట్మెంట్ని, ఒక క్యూరియాసిటీని బిల్డ్ చేస్తాయి పిల్లలలో. అండ్ దట్ ఈస్ క్లియర్లీ షోన్ ఇన్ ద రేట్ ఎట్ విచ్ దే డూ ద యాక్టివిటీస్. ఈ 21 యాక్టివిటీస్ యూజువల్లీ చేయడానికి మార్నింగ్ మనం 9 o'clock అలా స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 3-3:30 వరకు అవుతుంది. కొంతమంది స్టూడెంట్స్ ఎంత సూపర్ ఫాస్ట్ ఉంటారంటే మధ్యాహ్నం వరకే కంప్లీట్ చేసేస్తారు. సమ్ టైమ్స్ ది ఎంటైర్ స్కూల్ ఇట్ సెల్ఫ్ కంప్లీట్స్ ఇట్ బై ఆఫ్టర్నూన్ ఇట్ సెల్ఫ్. సో దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ enthusiasm that they show towards practical learning. And because they are learning by doing, that is what they excites them the more. So they are really happy with anything to do with practical education. So we have definitely received a very good response throughout. And like దీని తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏది చేస్తే బాగుంటుంది అంటే, కొన్నిసార్లు వాళ్ళు ఈ పర్టికులర్ ప్రాబ్లం ఉంటుంది, దానికి ఈ సెన్సార్ ఫంక్షనింగ్ నేర్పిస్తాం కదా, ప్రాబ్లీ ఈ సెన్సార్ మనం ఇక్కడ పెడితే ఇట్లా యూజ్ చేయొచ్చు కదా ఈ ప్రాజెక్ట్కి అని చెప్పి వాళ్ళ ఐడియాస్ కాంట్రిబ్యూట్ చేయడం కానీ, అట్లాంటివి వాళ్ళే ముందుకు వస్తూ ఉంటారు అనమాట చాలా వరకు కూడా. సో ఇది మీరు చేస్తున్నప్పుడు సో ఆబ్వియస్లీ స్టూడెంట్స్లో ఆ ఎంతూజియాజం అనేది పెరుగుతుంటుంది, వాళ్ళు చేస్తూ ఉంటారు. సో అప్పుడు ఒక స్కూల్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకున్న కన్స్టెంట్స్ వల్ల కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక విలేజ్లో లేదా ఒక మండల్లో ఒక 10-15 స్కూల్స్లో చేస్తుంటారు. కొన్ని స్కూల్స్లో చేయలేనిది కూడా ఉంటుంది, లైక్ మీ ఫినాన్షియల్ కన్స్టెంట్స్ కానివ్వండి, మీ టీమ్ స్ట్రెంత్ సపోర్ట్ వల్ల కానీ. సో అట్లాంటప్పుడు మీరు వాళ్ళ నుంచి మీరు ఏమన్నా ఫేస్ చేయడం జరిగిందా? లైక్ ఆ స్కూల్స్ వాళ్ళు వచ్చి మాకు కూడా ఎందుకు చెప్పట్లేరు, మీరు ఇదే చేస్తున్నారు, అట్లాంటి టైమ్స్లో మీరు ఎట్లా టాక్టిక్? సమ్ టైమ్స్ వీ డూ గెట్ రిక్వెస్ట్ ఫ్రమ్ మల్టిపుల్ స్కూల్స్. అయితే మాకున్న మీరు ఇందాక అన్నట్టుగా కన్స్ట్రెయింట్ ఏంటంటే ఫండింగ్ వచ్చే దాన్ని బట్టి వీ సెలెక్ట్ సో అండ్ సో నంబర్ ఆఫ్ స్కూల్స్ ఇన్ దట్ పర్టికులర్ డిస్ట్రిక్ట్. సో ఒక స్కూల్లో ఈ ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది అనిపిస్తే మిగతా స్కూల్స్ కూడా వచ్చి అడుగుతూ ఉంటారు. ద ఓన్లీ థింగ్ దట్ వీ కుడ్ టెల్ ఇస్ బికాస్ దిస్ ఇస్ అన్ ఇయర్ ఆన్ ఇయర్ ప్రోగ్రామ్. మేము ఒక్కసారి ఒక ఇయర్ ట్రైన్ చేసేసి వదిలేయం పిల్లల్ని, ఎప్పుడు కూడా ఏ స్కూల్ని కూడా అట్లా వదిలేయం. వీ వాంట్ నో స్కూల్ టు బి లెఫ్ట్ అవుట్ విత్ అవర్ ప్రోగ్రామ్స్. సో దిస్ ఇస్ అ ఇయర్ ఆన్ ఇయర్ ప్రోగ్రామ్ అండ్ కంటిన్యూస్గా ఇంతకుముందు తీసుకున్న స్కూల్స్ని సపోర్ట్ చేస్తాం అండ్ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి కొత్త స్కూల్స్ని కూడా టేకప్ చేస్తాం అనమాట. సో ద ఓన్లీ హోప్ దట్ వీ గివ్ ఇస్ దట్ వీ విల్ టేకప్ దట్ పర్టికులర్ స్కూల్ ఇన్ దట్ పర్టికులర్ డిస్ట్రిక్ట్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. సో దట్స్ ద హోప్ దట్ వీ గివ్ అండ్ వీ మోస్ట్లీ ట్రై టు మేక్ ష్యూర్ అవర్ వర్డ్ ఇస్ బీన్ మెట్. అండ్ మీరు ఇప్పుడు ఈ రోబోటిక్ సెషన్స్ చెప్తూ ఉంటారు గవర్నమెంట్ స్కూల్స్లో. సో చెప్పే సెషన్స్ అనేది వాళ్ళ అకాడమిక్స్కి రిలేట్ అయ్యి ఉంటుందా, లేకపోతే అవుట్ ఆఫ్ అకాడమిక్ సబ్జెక్ట్స్లో ఏదైనా ఉంటుందా? It is purely away from their academics. Okay. Science lo there are like our typical physical physics, chemistry and biology topics that they keep having, but this is entirely relating to electronics anamata. Okay. So electronics related ga separate gaane untundi idantha kuda curriculum. There is like Telangana government is also trying to bring in curriculum based out of this to the schools.
కొన్ని ఆర్గనైజేషన్స్తోని అసోసియేట్ అయ్యి వాళ్ళు కూడా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, బట్ దట్ ఈస్ నాట్ బీన్ లైక్ కంప్లీట్లీ స్ప్రెడ్ అవుట్ టు ఆల్ ది schools. సో వీఆర్ డూయింగ్ అవర్ పార్ట్ ఇన్ టేకింగ్ ఇట్ టు ది స్కూల్స్. ఎస్ అండి. సో ఇది మీరు వేరియస్ పిల్లలందరి దగ్గరికి వెళ్ళి చేస్తూ ఉంటారు. సో వాళ్ళలో ఆబ్వియస్లీ ఎంతూసియాజం అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు వాళ్ళు ఇంకా కొత్తవి ఇంకేమన్నా కావాలి అన్నట్టు ఉంటారా, లేకపోతే ఇది చాలు లేకపోతే ఇంకొంచెం ఏమైనా చేద్దాం అన్నట్టు ఉంటారా? సో ఇప్పుడు మీరు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు లైక్ వేరే స్కూల్స్కి వెళ్ళినప్పుడు మళ్ళీ మీరు సెకండ్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళు కొత్తగా ఏమన్నా ఇన్నోవేట్ చేసి మీకు చూపించడం జరిగిందా? సో వాళ్ళ క్యూరియాసిటీని అట్లా సస్టైన్ చేయడం కోసమే వీ హ్యావ్ దిస్ 7 ఇన్నోవేషన్ ఛాలెంజెస్ అండి. సో డిఫరెంట్ కాంపోనెంట్స్ యాక్టివిటీస్ని యూజ్ చేస్తూ కెన్ యూ బ్రింగ్ అప్ అ బిగ్ ప్రాజెక్ట్ అని చెప్పి వాళ్ళని అడుగుతాం అనమాట. వాళ్ళు అట్లా వాళ్ళ ఆ క్యూరియాసిటీ ఎంతూసియాజం ఏదైతే ఉందో ఈ 7 ఇన్నోవేషన్ ఛాలెంజెస్లో కంప్లీట్ చేయడంలో చూపించమని చెప్తాం అనమాట. అండ్ దెన్ దే కమ్ టు ది యాన్యువల్ రోబోటిక్స్ ఎగ్జిబిషన్ యాజ్ ఐ మెన్షన్. ఇది కాకుండా వీ వాంట్ టు స్టిల్ బీ పార్ట్ ఆఫ్ రోబోటిక్స్ టీమ్ అండ్ వీ వాంట్ టు కాంట్రిబ్యూట్ మోర్ అని ఉన్న స్టూడెంట్స్ని మేము వీ ఆల్సో టేక్ స్టూడెంట్స్ టు FTC, which is First Tech Challenge. It's a nationwide robotics competition అనమాట. Sometimes it happens even with on an international level. So ఈ దానిలో ఏంటంటే it is kind of a game which is designed where students have to design their own robot. ఆ గేమ్లో ఆ రోబోట్ పార్టిసిపేట్ చేస్తుంది అండ్ ఆ రోబోట్కి కొన్ని టాస్క్లు ఇస్తారనమాట. సో బాల్ పిక్ చేసుకోవాలి, మీ రోబోట్ పిక్ చేసి ఆ పర్టికులర్ దానిలోకి వేయాలి అన్నట్టుగా, బాస్కెట్లోకి వేయాలి అన్నట్టుగా ఉంటుందన్నమాట. సో ఈ ఎంటైర్ ఎండ్ టు ఎండ్ డిజైన్ ఆ రోబోట్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఐ విష్ ఐ కుడ్ హావ్ షోన్ యూ ద పిక్చర్స్. అంత కాంప్లికేటెడ్ రోబోట్ని స్టూడెంట్స్ ఆల్మోస్ట్ లైక్ 2 months 3 months నుంచి కూడా కంప్లీట్గా డెడికేటెడ్గా ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ పైన కూర్చొని దే బిల్డ్ దర్ ఓన్ ప్రాజెక్ట్ అనమాట. అండ్ వన్ ప్రౌడ్ మూమెంట్ దట్ వీ హ్యావ్ ఇస్ మేము లాస్ట్ 4 yearsగా ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. సో ద third time that we went and the recent time that we went, రీసెంట్గా వెళ్ళినప్పుడు we have got Best Design Award for our robot among all the other 47 teams that we had. And అంతకంటే ముందు ఇయర్ వెళ్ళినప్పుడు we had like Judges Choice Best Runner-Up Award వచ్చిందనమాట. అండ్ ఎందుకు ప్రౌడ్ మూమెంట్ అన్నాను అంటే అక్కడ 50+ టీమ్స్ ఉన్నాయి. అందులో అందరూ కూడా ఇంటర్నేషనల్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ నుంచి వచ్చిన స్టూడెంట్స్. మా ఒక్క దగ్గర నుంచి సోహమ్ అకాడమీ నుంచి ఆర్ తెలంగాణ నుంచి ఇట్స్ ద ఓన్లీ టీమ్ విచ్ హ్యాస్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ who have built such an amazing bot. So it's a proud moment not just for Soham Academy but also for the entire Telangana as well. So our competition is like very tricky andi అందులో గెలవడం మాత్రం, but పిల్లలు they have like outshined their talent. Yes. So you have started this organization in 2017 and it's almost like 10th year లోకి అడుగు పెట్టబోతున్నారు. And do we have any impactful story that was there from the first లో మీతో జాయిన్ అయిన స్టూడెంట్ ఇప్పటిదాకా ఏదైనా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన వాళ్ళు, who has turned into robotic world లోకి చేసిన వాళ్ళు ఇంకా? So there are couple of stories actually. మా దగ్గర ఒక మంచి బ్యూటిఫుల్ మోడల్ ఏం బిల్డ్ అయిందంటే స్టూడెంట్స్ జస్ట్ ఆ పర్టికులర్ టాలెంట్ ఆర్ స్కిల్ మేము ఏదైతే నేర్పిస్తున్నామో అది నేర్చుకొని వెళ్ళకుండా there are some students who stay back and they get advanced level training also, and వాళ్ళ దగ్గరనే ఆపుకోకుండా ట్రైనింగ్ ఆర్ లెర్నింగ్ని వాళ్ళ జూనియర్స్కి కూడా నేర్పిస్తారనమాట. జూనియర్స్కి కూడా నేర్పించి దే ఆర్ అగైన్ ట్రైనింగ్ సబ్ జూనియర్ టీమ్స్ ఆల్సో. మళ్ళీ ఆ జూనియర్స్ వాళ్ళ జూనియర్స్ని ట్రైన్ చేయడం, ఇట్లాంటి ఒక మంచి పాసింగ్ డౌన్ ది జనరేషన్స్ లాగా అట్లాంటి ఒక సిస్టమ్ని బిల్డ్ చేసామన్నమాట మొత్తం కూడా మా దగ్గర. సో దెర్ ఆర్ కపుల్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆర్ లైక్ వెరీ ఫర్మ్లీ బీయింగ్ in Soham, where they have started off as a student and they have emerged as a very core team member of each of this wings that we have in Soham Academy. So they are evolving really very well with all the skill and talent that they had, and danni nourish cheskuntu they are going to different places as well. Yes. సో ఇప్పుడు ఏదైనా స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో మీరు అన్నట్టుగా మన ట్రైనింగ్ సెంటర్స్, మన ట్రైనింగ్స్ అక్కడ పెట్టాలి అనుకుంటే, ఒకవేళ అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఎట్లా అప్రోచ్ అవ్వచ్చు సోహమ్ అకాడమీని వాళ్ళ దాంట్లో పెట్టామని? ఓకే, సో మా మెయిన్
reach out point is like our website అండి, sohamrobotics.org. సో ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు హ్యావ్, మెయిన్లీ మేము మా రోబోటిక్స్ ప్రోగ్రామ్ని ఎక్కువగా అవుట్ రీచ్ అయ్యేలాగా చూస్తాము. సో ఎవరికన్నా వాళ్ళ స్కూల్లో రోబోటిక్స్ ప్రోగ్రామ్ చేయాలి అనుకుంటున్నారు అంటే ఇఫ్ దే కెన్ రీచ్ అవుట్ ఫ్రమ్ అవర్ వెబ్సైట్, డ్రాప్ దర్ డీటెయిల్స్, దెన్ విల్ గెట్ ఇన్ కనెక్ట్ విత్ దెమ్, అండ్ wherever possible we'll try to fit in that particular school in our program execution. So if someone is interested to support Soham Academy, if in terms of monetary or else in terms of volunteering support, so how can they support? So donations అయితే డైరెక్ట్గా దే కెన్ డూ టు ది సోహమ్ అకాడమీ, అండ్ వీ విల్ డెఫినెట్లీ మేక్ యూజ్ ఆఫ్ దట్ పర్టికులర్ పూలింగ్ ఆఫ్ దట్ ఫండ్స్ టు అవర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. అది కాకుండా వాలంటీరింగ్ ఆపర్చునిటీస్ అయితే దెర్ ఆర్ బంచ్ ఆఫ్ ఆపర్చునిటీస్. మెయిన్లీ కార్పొరేట్ ఎంప్లాయీస్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో అలా కాకుండా కాలేజెస్ స్టూడెంట్స్ కానీ ఇండివిజువల్స్ కానీ ఎవరన్నా టైం దొరికింది వీ వాంట్ టు టేక్ పార్ట్ ఇన్ ద ప్రోగ్రామ్స్ అంటే ఈచ్ ఆఫ్ అవర్ ఏరియాస్లో వీ హ్యావ్ వెరీ గుడ్ వాలంటీరింగ్ ఆపర్చునిటీస్. సో జస్ట్ టు నేమ్ ఫ్యూ, లైక్ రోబోటిక్స్లో వీ హ్యావ్ ప్రోగ్రామ్ కాల్డ్ ఎస్ ఇన్నోవేషన్ అసెస్మెంట్ సర్వీస్. సో ఇందులో ఏంటంటే లైక్ స్టూడెంట్స్ ఏవైతే ఇన్నోవేషన్ ఛాలెంజెస్ చేస్తారో వాళ్ళు వీడియోస్ లాగా పంపిస్తారు మాకు. సో వాటిని ఇవాల్యుయేట్ చేయడానికి వీ నీడ్స్ హెల్ప్. దే మైట్ నాట్ రియలీ నెసెసరీ బీ సమ్ ప్రొఫెషనల్, వీ జస్ట్ వాంట్ దెమ్ టు అసెస్ ద వీడియో, గివ్ దెమ్ ద ఫీడ్బ్యాక్, స్టూడెంట్స్ ఎక్కడ కరెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి. సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైతే ఇట్స్ ప్రిఫరబుల్, సో దే కెన్ చెక్ ద వీడియోస్ అండ్ గివ్ అస్ ది ఫీడ్బ్యాక్, అండ్ దెన్ విల్ మేక్ షూర్ దట్ ఇట్ రీచెస్ అవుట్ టు ద స్టూడెంట్స్. అట్లానే లైక్ అంటే ఇప్పుడు మాకు లీడర్షిప్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. వన్ కాంపోనెంట్ దట్ వీ హ్యావ్ ఇస్ మాక్ ఇంటర్వ్యూస్ స్టూడెంట్స్కి. వన్ బిగ్గెస్ట్ ఫియర్ దట్ స్టూడెంట్ ఏజ్ గ్రూప్ ఉన్నది ఏంటంటే ఇంటర్వ్యూస్ ఎట్లా ఫేస్ చేయాలి, ధైర్యంగా ఎట్లా ఫేస్ చేయాలి, స్టామర్ అవ్వకుండా వాళ్ళు ఏదైతే థాట్స్ లోపల పెట్టుకుంటున్నారో అవన్నీ కూడా ఎట్లా కమ్యూనికేట్ చేస్తారు ఇంటర్వ్యూయర్కి. సో ఇంతకుముందుకు ఇంటర్వ్యూస్ చాలామంది వెళ్ళిన వాళ్ళు ఉంటారు, చేసిన వాళ్ళు ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు ఇఫ్ దే కెన్ గివ్ అస్ లైక్ 2 hours ఆఫ్ దర్ టైమ్ ఆన్ సండే, 2 hour SLP సెషన్, వీ విల్ పూల్ ఇన్ స్టూడెంట్స్ అండ్ దే కెన్ కమ్ అండ్ షేర్ దర్ ఎక్స్పీరియన్స్. ఎక్కడ ఏ తప్పులు చేయొద్దు, ఎట్లా ఆన్సర్ చేయాలి ప్రతిదీ, సాలరీ నెగోషియేషన్స్ ఎట్లా చేయాలి, ఇట్లాంటి ఆస్పెక్ట్స్ పైన ఇఫ్ దే కుడ్ షెడ్ లైట్ టు ద స్టూడెంట్స్ దెన్ ఇట్ వుడ్ బీ ఆఫ్ గ్రేట్ హెల్ప్. అట్లా ఐఎమ్ జస్ట్ నేమింగ్ ఫ్యూ. But there are so many other opportunities. They can connect with us and we can share them in detail. So basically what is the funding source for Soham Academy in terms of? When we started off, it was all from our own pockets to the academy. And then later like sir friends of friends network nunchi melliga funds started coming. Then sir happened to meet one of his ఓల్డ్ ఫ్రెండ్స్ వెంకట్ అని చెప్పి సార్ సింక్రనీలో వర్క్ చేస్తారు. సో అట్లా మేము ఫస్ట్ ఒక చిన్న రోబోటిక్స్ ఎగ్జిబిషన్ చేసామన్నమాట ఒక స్కూల్లో. మా అంతటి మేము ప్రోగ్రామ్ని చేసినప్పుడు అయితే అప్పుడు చేసినప్పుడు సార్ వెంకట్ సార్ విజిట్ చేశారు. ఇదేంటి మీ ప్రోగ్రామ్ని, ఇంత మంచి ప్రోగ్రామ్ని జస్ట్ 5 schools 8 schooల్స్కే లిమిట్ చేస్తున్నారు, ఐ థింక్ యువర్ ప్రోగ్రామ్ షుడ్ స్ప్రెడ్ అవుట్ అని చెప్పి సార్ టుక్ ఇట్ టు సింక్రనీ కంపెనీ, అండ్ దెన్ సింక్రనీ వాస్ వెరీ మచ్ ఓకే విత్ అవర్ ప్రాజెక్ట్. దెన్ దే హ్యావ్ అప్రూవ్డ్ ఫండింగ్ ఫర్ అవర్ ప్రోగ్రామ్. అట్లా మెల్లిమెల్లిగా సింక్రనీ హ్యాస్ బీన్ సపోర్టింగ్ అస్ సిన్స్ ద లాస్ట్ 4+ years. సో దాని తర్వాత మెల్లిగా వీ హ్యాడ్ AMD ఇన్ అవర్ లైక్ నెట్వర్క్, అండ్ ఎంటిటీ డేటా సపోర్ట్ చేస్తున్నారు, నింబుల్, L&T టెక్నాలజీ సర్వీసెస్, NCC, రిమినీ స్ట్రీట్ అని చెప్పి బాష్ వాళ్ళు, డెలాయిట్, యునైటెడ్ వే వాళ్ళు. సో ఇట్లా వీ హ్యావ్ లైక్ కపుల్ ఆఫ్ CSR partners who are really supporting us well to spread this program to the corners of Telangana. ప్రతి గవర్నమెంట్ స్కూల్కి కూడా రీచ్ అయ్యేలాగా. Because of their support, we are right now in 638 government schools, and also 1 lakh+ students ni touch ayyelaga chesamante completely because of their support. And we are mainly working in this tech space, technology education students ki andalani cheppi, because this is the most important 21st century skill that students have to get an experience of. Yes. And also we are doing in the space of yoga, fine arts, and leadership program. So any CSR sponsor, whoever are aligned with this thematics, ee cause areas ki support aina vallu unte, they can definitely support us. We are also getting new sponsor partners recently, year kuda.
and we are very happy with the kind of support the companies are doing, and we hope more companies also collaborate with us and we work together and we create a very good meaningful impact for our country, India. ఎస్ మ్యామ్. అండ్ ఆల్సో మా వ్యూవర్స్కి మీరు ఇవ్వాలనుకున్న ఒక మంచి మెసేజ్ ఏమైనా ఉంటే యూ కెన్ షేర్ విత్ దట్. డోంట్ లెట్ ఎనీ స్టూడెంట్స్ పొటెన్షియల్ బీ హిండర్డ్. అంటే వాళ్ళు ఒక ట్రై చేయాలనుకుంటున్నారో, ఒకటి ఎక్స్ప్లోర్ చేసి నేను చూద్దాం అనుకుంటున్నాను అంటే గివ్ దెమ్ అ లిటిల్ అమౌంట్ ఆఫ్ టైమ్, లెట్ దెమ్ లైక్ ఎక్స్ప్లోర్ దట్ పర్టికులర్ థింగ్. అది ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత దెన్ యూ కమెంట్ ఆన్ ఇట్. బట్ వాళ్ళది నేను చేస్తాను, ఎక్స్ప్లోర్ చేస్తాను, అఫ్ కోర్స్ అగైన్ యాడెడ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ మీరు దాని గురించి ఆలోచించే. ఇఫ్ యూ కుడ్ గివ్ దెమ్ దట్ ఛాన్స్ దెన్ నథింగ్ లైక్ ఇట్. ఐ థింక్ every person is actually waiting for us to discover our own potential. Yes. So ఆ పొటెన్షియల్ని మనము వాడు డిస్కవర్ చేసేలాగా చేయగలిగితే దెన్ నథింగ్ లైక్ ఇట్ ఇస్ వాట్ ఐ ఫీల్. సో ఇదండి మన సోహమ్ అకాడమీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ వారి జర్నీ అండ్ వాళ్ళు పిల్లల జీవితాల్లో చేయాలనుకుంటున్న మార్పులని అండ్ అలాగే మన కొత్త ఈ నెక్స్ట్ జనరేషన్కి రోబోటిక్స్ గురించి వాళ్ళు చేసినటువంటి కృషిని మనం అందరము సపోర్ట్ చేసి వాళ్ళతో నడుద్దామండి. సో దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ గణిత ఇన్ సోహమ్ అకాడమీ అండి. థ్యాంక్ యూ గణిత గారు, మీ వాల్యుబుల్ జర్నీ విత్ సోహమ్ అకాడమీని మా ప్రేక్షకుల కోసం స్పెండ్ చేసి షేర్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ చర్చా విత్ లీడర్. థ్యాంక్ యూ.